నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ శ్రవంతి. టుడే మన ఛానల్‌లో స్పెషల్ ఎగ్ మసాలా కర్రీ. ఈ కర్రీ రైస్‌లోకి, రోటీలోకి ఇంకా దోసలోకి కూడా చాలా బావుంటుంది. నాకైతే చాలా ఫేవరెట్ ఇది. చిన్న మసాలా చేసుకుంటే మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. కర్రీ కోసం ముందుగా ఒక పాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి 3 లవంగాలు, 2 యాలకులు, ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఈ బిర్యానీ ఆకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది కర్రీకి. ఈ మసాలాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒకటి పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయను వేసుకోవాలి. నేనైతే ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయను యూస్ చేస్తున్నాను. చిన్నవైతే 2 యూస్ చేయండి. ఉల్లిపాయల్ని కలుపుతూ సాఫ్ట్గా అయ్యి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 10-12 జీడిపప్పులు వేసుకోవాలి. జీడిపప్పుల్ని కూడా ఒక 5-10 సెకండ్ల వరకు అలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక టమాటో సన్నగా కట్ చేసుకున్నది వేసుకోవాలి. టమాటోని పూర్తిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్నంతా కూడా బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు కర్రీ గ్రేవీ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పై ఇంకొక గిన్నెను పెట్టుకొని దాంట్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను వేసుకోవాలి. ఉల్లిపాయలు మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఉల్లిపాయలన్నీ చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారాలు అనేవి మీకు తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాని వేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు మాత్రమే వేయించుకోవాలి. మసాలాలన్నీ ఒక 5 సెకండ్స్ అలా వేపితే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, దాన్నంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మసాలా వేసినప్పుడు మనము మంటని వీలైనంత తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి, లేదంటే అడుగంటే ఛాన్స్ ఉంది. మనం ఆల్రెడీ మసాలాని ముందుగా ఫ్రై చేసే పేస్ట్ చేసాం కాబట్టి ఎక్కువసేపు వేపనక్కర్లేదు. ఒక 10-15 సెకండ్స్ అలా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కన్సిస్టెన్సీకి తగినట్లుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ వేసిన తర్వాత మనం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి, ఉండలు కట్టుకోకుండా. మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం డైల్యూట్గా ఉంటేనే తర్వాత చల్లారాక మనకి థిక్గా వస్తుంది. ఇప్పుడు కనుక చాలా గట్టిగా ఉంది అంటే తర్వాత మనకి చల్లారాక ఇంకా గట్టిగా ముద్ద కర్రీలాగా వచ్చేస్తుంది. నేను వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ అయితే మనకు కుక్ అయిన తర్వాత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు నచ్చినన్ని బాయిల్డ్ ఎగ్స్ని ఈ కర్రీలో వేసేసుకోవాలి. నేను ఇక్కడ 7 ఎగ్స్ యూస్ చేస్తున్నాను. ఎగ్స్కి క్వాంటిటీ ఏముండదండి, మనకు నచ్చినన్ని ఎగ్స్ వేసేసుకోవచ్చు. అంతే అండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని ఒక 5 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది ఖచ్చితంగా. మూత పెట్టుకొని ఉడికించుకున్నామంటే మనకు ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా, ఇలా ఉంటుంది. ఇంకా కొంచెం బాయిల్ అయ్యి మనకు కొంచెం చల్లారే కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనకి మంచి లుక్ వస్తుంది, ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ కర్రీని ఒక్కసారి మీరు చపాతీతో కానీ దోసతో కానీ తినండి, డెఫినెట్గా మీకు చాలా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో కమెంట్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. అంతవరకు చూస్తూనే ఉండండి వాయిస్ ఆఫ్ శ్రవంతి. అంత లేదులే.